హలో అందరికీ శుభోదయం. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ శ్రీ వెంకటేశ్వరుణ్ణి కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను సాటర్డే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఎలా అయితే నిత్య దీపారాధన చేసుకుంటాను అనేది మీకు షేర్ చేసుకుంటున్నానండి. అంటే మా కులం ప్రకారంగా మేము మే మా అత్తగారు వాళ్ళ తరపున వాళ్ళు ఎలా అయితే నిత్య దీపారాధన ఎలా దేవుణ్ణి పూజ చేసుకుంటారనేది నేను చేసుకుంటానండి. అంటే నిత్య దీపారాధన మామూలుగానే చిన్నగానే చేసుకుంటాను. ఏదైనా పండగలప్పుడు విశేషంగా ఉన్నప్పుడు మాత్రమే నేను నైవేద్యాలు పెట్టుకొని ఆడంబరంగా చేసుకుంటానండి. పెద్దగా అలంకరణ చేసుకొని ఆడంబరంగా చేసుకుంటానండి. నేను నిత్యం మాత్రం కామాక్షి దీపం మాత్రం నిత్యం వెలిగిస్తూ ఉంటానండి. ఏ రోజైనా అది నిత్యం వెలుగుతూనే ఉంటుంది. ఏ రోజైనా కామాక్షి దీపం కొండెక్కితే మాత్రం అది శుభ్రం చేసుకుని అప్పుడు మళ్ళీ నేను దీపారాధన అయితే చేసుకుంటాను. మా ఇంట్లో ఎప్పుడు కామాక్షి దీపం నిత్యం వెలుగుతూనే ఉంటుందండి. నేనైతే మా అత్తగారు నాకు నేర్పించినట్టుగా నేనైతే దీపారాధన చేసుకుంటున్నాను. అంటే ఇందులో ఏదన్నా తప్పులు ఏమన్నా ఉంటే మన్నించండి. అంటే నేను ఎలా చేసుకుంటాను అనేది మాత్రమే మీకు షేర్ చేసుకుంటున్నాను. తర్వాత స్వామివారికి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పద్మావతి అంబుదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అండి కొలువై ఉన్నారు మా ఇంట్లోని. ఆయనకి రోజు నిత్యం శంకు చక్రాలతో దీపాలు అయితే వెలిగిస్తూ ఉంటాను ఇరువైపులా. అలాగే నేను రోజు నైవేద్యానికి అయితే పటిక బెల్లం అది సమర్పించుకుంటానండి. నేను నైవేద్యం అయితే పండగలప్పుడే చేస్తానండి. మామూలుగా తిథులప్పుడు మాత్రం చేస్తాను, ఏదైనా పూజ చేసుకున్నప్పుడు కానీ. మామూలు టైంలో మాత్రం నిత్య దీపారాధనలో మాత్రం పటిక బెల్లం అయితే నేను స్వామివారికి సమర్పించుకుంటానండి. మనం ఉపవాసం అయితే ఉంచకూడదు, కానీ ఏదైనా చిన్న బెల్లం ముక్కైనా సరే నివేదన చేయొచ్చు. అందుకని స్వామివారికి దీపారాధన చేసుకుని నైవేద్యం సమర్పించుకుని దీపధూప నైవేద్యాలతో స్వామివారిని ఇలా అలంకరించుకున్నానండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు